ప్రాథమిక విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు ఏర్పడతాయని నారాయణ విద్యా సంస్థలో ఆ దిశగా మహిళా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురం నందుగల నారాయణ సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్, సివో స్కూల్, బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. విద్యా ధార ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్. అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి ఏ లోపం వచ్చినా అన్నిదా భావించకుండా ఇప్పుడే ఓపెన్ చేశారు. ఈ 5 రోజులు 25వ తారీఖు వరకు కదా మీ ప్రోగ్రామ్ కమ్యూనికేట్ చేసి ఇక్కడ కోఆర్డినేటర్ ఎవరు పెట్టారు? వీళ్ళని హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ ఎవరు? అట్లాగే ప్రకాశం జిల్లా నుంచి ఒకటి స్వాతి. ఓకే, 5లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక చిన్న బ్రహ్మదేవంలో గంగా బ్లాక్లో ఒక చిన్న స్కూల్గా అవతరించి ఈరోజు 250 దేశాల్లో రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో 250 సిటీస్లో మనం ఎస్టాబ్లిష్ అయ్యాం. నియర్లీ 600కి పైగా బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఒక ఏపీలోనే 227 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఈ ఛాన్స్ నుంచి నియర్లీ ఈ 3 జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ మనకి దేశవ్యాప్తంగా 60,000 మంది ఉంటే ఈ 3 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఛాన్స్ వాళ్ళే నియర్లీ 538 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ కిడ్స్ కూడా పోయించాను, అక్కడ కూడా నియర్లీ 250 మంది ఉన్నారు. నెక్స్ట్ హై స్కూల్ కూడా పోతాను. ఈ 60,000 మంది మేజర్ రోలు మన ఆంధ్రప్రదేశ్. 227 బ్రాంచ్లు ఈ సంవత్సరానికి ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ రోల్ పోషించేది ఈ ఛాన్స్, ముఖ్యంగా ఈ ఛాన్స్ వాళ్ళే సమయం ఉండదు. ప్రైమరీలో ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో మన గ్రూప్ కొద్దిగా వెనకబడుతుంది. అక్కడే అందరినీ మహిళగా జరిగి పెడతామంటే వాళ్ళు మంచి ఓర్పు సహనం అన్నీ ఉన్న వాళ్ళే మహిళలు, మహిళా శక్తులుగా మీకు అవతరించున్నారు. మీరందరూ కూడా అక్కడ ఫౌండేషన్ కరెక్ట్గా పడితే ఈరోజు ఐఐటి అన్నా, ఇంకో ఐటీ అన్నా, నీట్ అన్నా, ఇంకో ఐటీ అన్నా అక్కడ రాణించాలంటే మీరు మార్గదర్శకులు. ఇక్కడ పిల్లవాడికి మార్గదర్శకం చూపిస్తూ, వాడి నడవడికి నేర్పిస్తూ, వాడి పద్ధతులు నేర్పిస్తూ, వాడి కట్టుబొట్టు నేర్పిస్తూ అన్నీ ఇక్కడి నుంచే మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. ఏ క్లాసుల్లో నర్సరీలో ఎల్కేజీ యూకేజీలో వాళ్ళ మెయిన్ ఆడుకోవడం వాళ్ళ తెలియదు. పిల్లవాడికి మైండ్ జనరేషన్ స్పీడ్ అయ్యేది 8వ ఏట వరకు ఉంటుంది. ఆ 8వ ఏటలో మెయిన్గా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసుల్లోనే వాడు మేజర్గా వాడు గ్రోత్ అంతా అక్కడే ఉంటుంది. అందువల్ల మీరు దానికి భూదేవికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు మీకు ఉంటుందని అందరి మహిళలు పెట్టడం జరిగింది. ఎక్కడైనా కూడా మీకు పేషెన్స్ ఎక్కువ. మాతో పోల్చుకుంటే మేము 2 సార్లు మాకు 3సారి చూసుకుంటాం. మీరు చూసుకున్న ఏదైనా కూడా పాపం ఓర్పుగా అంతా ఉంటారు. కాబట్టి ఈ మహిళలు ఇప్పుడు మహిళలే ఫస్ట్, తర్వాతే మేము. అందువల్ల మీరు లేదు. అందుకని మీరు ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో వాళ్ళందరికీ కూడా నా ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఫౌండేషన్ గట్టిగా వేసి, ఫౌండేషన్ అంటే నారాయణ అంటే ఫౌండేషన్. ఖచ్చితంగా మా ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు
రెడీ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ విద్యాదాన ప్రోగ్రాంలో ఫస్ట్ సెషన్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి షెడ్యూల్స్ కూడా చూశాను, చాలా లేజర్గా మారేటట్టు చేశారు. ఇవాళ ఫస్ట్ సెక్షన్ ఉదయం నేను చెప్పడం జరిగింది స్టేట్ వైడ్. ఆ రూమ్స్ కూడా మంచిగా వాళ్ళకి అన్ని ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఈ సంవత్సరం ఇవ్వాలి. రూమ్ ఇవ్వడం కాదు, రూమ్లో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు తయారు చేసుకునేదానికి అన్నిటి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, అది కూడా చేస్తున్నాం. మీకు అది ముఖ్యంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు మంచిగా ప్రతి బ్రాంచ్లో ఉన్నారా, లేకపోతే ప్రతి బ్రాంచ్ కూడా చూడండి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రీ ప్రైమరీ టీచర్లకి ప్లస్ మీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి మనం బిల్డింగ్ మంచిగా కడుతున్నాం. సంవత్సరం మెయింటెనెన్స్ పెరిగిపోతుంది మీ వల్ల. వాళ్ళకి వాటికి అందించకుండా ముఖ్యంగా మా టీచర్లకి ఏంటంటే వాళ్ళు ఇయర్లీ చార్ట్ అందించేస్తున్నారు, మళ్ళీ అక్కడ పోతారు ఒకేసారి. మీరు వీక్లీ చార్ట్లు కానీ 15 డేస్కి సరిపడా చార్ట్లు కానీ అందిస్తే పిల్లల బోర్డుల మీద బాగుంటుందని నా రిక్వెస్ట్. హెచ్ఓడీలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని అంతమించి ప్రజలు పెట్టకుండా మీ పాండిత్యం కోసం మా గోల్డ్ ప్లస్ ఫర్నిచర్ పాడు చేయకుండా అయిపోయి చాలామంది అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ ప్లస్ ఐటీ మన వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డిఫరెంట్ చిన్న పిల్లలు రకరకాలుగా ఈ రోబోటిక్స్ మీద కావచ్చు, రోబోటిక్స్ యాక్టివిటీస్ మీద కావచ్చు, అన్నిటి మీద డిఫరెంట్ నా దగ్గరికి నా చుట్టూ నిజంగా మన గ్రూప్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి రోజుకి 5-6 మంది మా ఇంటికి ఉదయాన్నే వచ్చుంటారు. అందువల్ల మనం ఏంటంటే టెక్నాలజీ మారుతూ ఉంది, యాక్టివిటీస్ ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఒకరిని చూసి ఒకరు ఇంకొద్దిగా ఏం చేస్తే బాగుంది, ఇంకొద్దిగా ఏం చేస్తే బాగుంది రకంగా ముందుకు పోతుంది. ఇష్యూస్ కాంపిటీషన్ ఏవి అయిపోయింది, ఆ ఏవి కాంపిటీషన్లో ఇన్వెంట్గా చూపించాలని డిఫరెంట్గా పోతుంది. అందువల్ల మనం పాత మెథడ్లోనే ఎక్కువ అంటించేసుకుంటూ పోతే ఎక్కువ కొత్త మెథడ్స్కి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్వెంట్గా చూపించినట్టు ఉండాలి. కాబట్టి 15 డేస్కి ఒకసారి పెట్టుకోండి, మీరు ముందుకు పోతే బాగుంటుందని నా ఉద్దేశం. మీ హెచ్ఓడీస్కి అండ్ ఇక్కడ నేనే చీఫ్ వచ్చిన అక్కడ చీరాల నేను చీరాలకి వెళ్ళాను. చీరాలలో నేనే క్లీన్ చేసి